అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మీరు చూస్తున్నారు మనపల్లె ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. డైరీ ఫార్మ్స్ రన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరులు ఇంట్లో పశువులు పెట్టుకొని దానికి వరిగడ్డి వాములు వేసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతులు వరిగడ్డి కానీ అలాగే దానికి రిలేటెడ్ ఎండుగడ్డి రిలేటెడ్ వాములు వేసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వీడియో చూస్తున్నారు కదా, మా ఊరిలో 3 వాములు 2 లక్షలకి పైగా వాల్యూ చేసేటువంటి వరిగడ్డి వాములు మంటలు అంటుకోవడం వలన పూర్తిగా దగ్ధమవడం జరిగింది. దీనికి కారణం ఎవరో తెలియదు. మేబీ హౌసెస్లో వంట చేసుకునేటప్పుడు ఆ నిప్పురవ్వలు వచ్చి పడి ఉండొచ్చు, లేదా చిన్న పిల్లలు తెలియకుండా అగ్గిపుల్ల గీయడం వల్ల అయి ఉండొచ్చు, లేదా ఏదన్నా పేలుడు పదార్థాలు కాల్చడం వల్ల ఆకాశవులు ఇలాంటివి వచ్చి ఆ నిప్పురవ్వలో పడడం వల్ల కావచ్చు. సో ఏదో ఒక కారణం. సో ఆ కారణం వలన పూర్తిగా దగ్ధమైపోవడం జరిగింది. ఫైర్ ఇంజిన్ వచ్చినా కూడా మంటల్ని ఏ విధంగా కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వరిగడ్డి అనేటువంటిది ఇప్పుడు చాలా చాలా రేటు ఉంది. మీకు తెలుసు, ఒక్కొక్క మోపు కాస్ట్ 100 నుంచి 150 రూపాయల వరకు కూడా కాస్ట్ అయితే పడుతూ ఉంది. ఇలాంటి ఒక గడ్డివాము ఇలా మంటలు అంటుకొని పోవడం వలన దాదాపుగా 50,000 నుంచి 1,00,000 రూపాయలు నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం చూస్తే ఈ వాములు చాలా పెద్దవి, 2 లక్షల పైగా ఇక్కడ రైతులకి నష్టం. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఎండాకాలం ఎక్కువగా మంటలు అంటుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వరిగడ్డి వాములు వేసుకునేటప్పుడు తప్పనిసరిగా వాటిని మీ ఊరి బయట వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలా మధ్యలో వేసుకోవడం వలన ఇలాగా ఆ మంటలు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి చిన్న నిప్పురవ్వ వచ్చి పడడం వలన ఇలా కాలిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఊరి బయట వేసుకుంటే వీటిని చాలా వరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఊరి బయట హౌసెస్ ఉండవు కాబట్టి ఎక్కువగా నిప్పురవ్వలు అలాంటివి అక్కడికి వెళ్ళేదానికి అవకాశం ఉండదు. కాబట్టి అలాగా మనం చాలా వరకు ఇలాంటి వాటిని అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. అలాగే దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, దానికి దగ్గరగా మంటలు అంటించకపోవడం, ఏ ఒకటి కాల్చకుండా ఉండడం, లేదా పిల్లలు అలాంటి వారిని వాటి దగ్గరికి ఎలాంటి నిప్పు కానీ లేకుంటే అగ్గిపెట్టెలు ఇలాంటివి తీసుకొని పోనివ్వకపోవడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు. అలాగే ఈ గడ్డి వాములు వేసుకునేటప్పుడు వాటికి సంబంధించి మనం వర్షాల నుంచి ఎక్కువ నీరు దాంట్లోకి వెళ్లకుండా సేవ్ చేసుకోవడానికి కానీ ఇలాంటి మంటలు అనేటువంటివి ఎక్కువగా రాకుండా అరికట్టేదానికి కానీ ఒక రకమైనటువంటి పట్టలు కూడా వాడడం అనేది కూడా కొంతవరకు సేఫ్ అండి. ఆ పట్టలు కూడా చిన్న చిన్న నిప్పురవ్వలు అయితే ఖచ్చితంగా వెంటనే గడ్డికి అంటుకునే దానికి అవకాశం లేకుండా ఉంటుంది నాకు తెలిసి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే ఇలాంటిది ఒకటి జరగడం వలన ఎంతో కష్టపడి రైతు ఆ పొలంలో నుండి వరిగడ్డి తీసుకొచ్చి ఇంటి దగ్గర వాము వేసుకొని పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటిది జరగడం వలన ఒక్కసారిగా 50,000 నుంచి 1,00,000 రూపాయలు నష్టపోవడమే కాకుండా వారు రన్ చేసేటువంటి పశువులు ఇలాంటి వాటికి మరలా వెంటనే మేత అందించలేనటువంటి పరిస్థితి. అలాగే మరలా వాటికి సంబంధించి ఇంకొక 50,000 1,00,000 రూపాయలు గడ్డి కొనవలసినటువంటి పరిస్థితి, కష్టము, మనీ అన్నీ కూడా వృధా అయిపోతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి వాటిని మనం అరికట్టేదానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.